Very good evening. Welcome to the debate. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వైఎస్ ఫ్యామిలీ కాస్త గట్టిగానే ఎంటర్ అవుతున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త జోష్ మొదలైంది. నిజానికి వాళ్ళ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రపంచం అంతా ఎలా జరుపుకుంటున్నాయో తెలియదు, కానీ ఏపీలో కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం చాలా కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఏ నాయకుడితో మాట్లాడినా ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ అయ్యాం, ఇక్కడ నుంచి కాస్త ఇది వస్తుంది. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోవడంతో ఆ పడిపోయిన గ్రాఫ్ని కొంత మేము క్యాచ్ చేయడానికి మాకు ఒక మంచి ఊతం దొరికింది అనేది వాళ్ళు అనుకుంటున్న మాట. అయితే ఎంతవరకు ఇది కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోగలదు అనేది ఒక అంశము. రెండవది, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి, షర్మిలారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ని మళ్ళీ రివైవ్ చేయొచ్చు. ఈ ఎన్నికలకు కాకపోయినా 2029 నాటికి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రచిస్తున్న వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది రెండవ అంశం. సో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ ఫ్యామిలీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా మొత్తం 3 ఏరియాస్లో కూడా, ఉత్తరాంధ్ర, కోస్టలాంధ్ర అండ్ రాయలసీమ, అఫ్ కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ తెలంగాణలో వైఎస్ పూర్తిగా ఆంధ్ర అనే ఒక దీంతో ఇంకా తర్వాత డైల్యూట్ అయిపోయినా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నా. బట్ అది నో యూజ్. శర్మ గారికి ఏం వర్కౌట్ అవ్వలేదు తెలంగాణలో. అయితే ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాల్లోనూ, ఉత్తరాంధ్ర అండ్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ 3 ప్రాంతాల్లోనూ బలంగా ఉన్న వైఎస్ ఫ్యామిలీ అనుచరులు లేదా అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అనుచరులే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద బలం మొన్నటి దాకా. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా, కాకపోతే ఇప్పుడు అదంతా జారిపోయింది. ఇప్పుడు అదంతా జారిపోతూ ఉండడం వల్ల వాళ్ళంతా దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్ అనుచరులు, ఆ కోటరీగా ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుకున్న వాళ్ళందరినీ ఆయన కావాలనే ఉద్దేశపూర్వకంగానే దూరం పెట్టాడు. కేవీపీ రామచంద్రరావు గారు కావచ్చు, లేకపోతే రఘువీరారెడ్డి గారు కావచ్చు, లేకపోతే శైలజానాథ్ కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఎందుకు అసలు సూర్యుడు చచ్చిపోతే ముందు తర్వాత నేను చేస్తానయ్యా అని రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సూర్యుడే జగన్మోహన్ రెడ్డి దాంట్లో కనపడలేదు ఎక్కడ కూడా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వెళ్ళిన రాజశేఖర రెడ్డి అనుచరులు, అంటే యంగ్స్టర్స్, తర్వాత జనరేషన్స్ వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని నమ్మి అక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. కానీ తర్వాత వాళ్ళు కూడా హ్యూమిలియేట్ అయ్యి వాళ్ళు ఏ స్థాయికి వచ్చిందంటే తాడేపల్లి ప్యాలెస్కి వాళ్ళని పిలిపించి నీకు టికెట్ లేదన్నా నువ్వు సర్దుకో అన్నా అని చెప్పే పరిస్థితి. కొంతమందినేమో నువ్వు 100 కోట్లు ఇస్తావా, 50 కోట్లు పెడతావా, 150 కోట్లు పెడతావా అని అడిగే పరిస్థితి. అంటే ఇదంతా కూడా యూజ్ అండ్ త్రో అనే పాలసీని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కొత్త ముఖాలంటూ కొత్త ముఖాలు వెంపర్లాడుతున్నాడు. దాంతో రాజశేఖర రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి నమ్ముకుని తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరి పరిస్థితి ఇవాళ రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైంది. దాంతో వాళ్ళంతా ఒక చుక్కాని లేని నావలాగా తయారయ్యారు చాలా మంది. ఇప్పటికిప్పుడు లెక్కేస్తే దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంది. ఈ సిచ్యువేషన్లో షర్మిల గారు ఏపీ బాధ్యతలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరి అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులే చెప్పారని కాంగ్రెస్ పార్టీయే చెప్తోంది. ఏపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టంగా చెప్తోంది, మాకు రాహుల్ గాంధీ అండ్ ఖర్గే గారు చెప్పారు అని. సో ఆవిడ పిసిసి అధ్యక్షులు అవుతారనేది ఇంటర్నల్ గా తెలుస్తున్నమాట. అదే కనుక జరిగితే వైసీపీ నుంచి ఒక మెజారిటీ పోర్షన్ జగన్తో విసిగెత్తిపోయిన వాళ్ళు, లేకపోతే జగన్తో చీ కొట్టించుకున్న వాళ్ళు, లేకపోతే జగన్ వద్దనుకున్న వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేరితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పాత రక్తాన్ని కాస్త తనలో కలుపుకొని ఒక స్ట్రెంగ్తెన్ అవుతుంది అనేది ఒక అంశం. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది?
ఇవి చెప్పుకోవడానికి వినడానికి బాగుంటాయి, కానీ నిజంగా గ్రౌండ్ అలా ఉందా? ఇవాళ అక్కడ తెలుగుదేశం జనసేన కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది, అధికారంలో రాబోతోంది అనేది ఒక క్రిస్టలైజ్ అయిన గ్రౌండ్ మనకు కనబడుతోంది. ఏపీ పాలిటిక్స్ మనకి ఇప్పుడు ఫ్లూయిడ్ గా లేవు, క్రిస్టలైజ్ అయిపోయినాయి. అధికారం మారబోతోంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది అనేది అర్థమైపోతుంది. సో ఈ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు వైసీపీ ఓటుని తీసుకుంటుంది, ఆ తీసుకునే ఓటు అది అటు వెళ్లాల్సిన ఓటు, తెలుగుదేశం జనసేన వైపు వెళ్లాల్సిన ఓటు వీళ్ళు తీసుకుంటే దాని పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పటికే చెప్తున్నారు 6 to 7% కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది ఈ వార్తల వల్లనే. ఏది షర్మిల గారు వస్తున్నారనగానే ఎవరు సర్వే చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇదంతా ఎలా ఉండబోతోంది అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు ఆయన రాజశేఖర రెడ్డి గారితో కూడా అదే ఊర్లే పులివెందులే, అక్కడే నుంచే మొత్తం చూస్తున్నారు దగ్గరుండి. తర్వాత సిపిఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణ్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ. రైట్, తులసిరెడ్డి గారు, ఏంటి ఈ కొత్త సంవత్సరం వేళ మీకు వచ్చిన అధిష్టానం నుంచి వచ్చిన మొన్న మీ అందరిని పిలిచి చెప్పారు కదా, సో అది విన్న తర్వాత ఇప్పుడు నేను ఏదో చాలాసేపు చెప్పానులే, దాంట్లో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? మొన్న జరిగింది, నేను కూడా మీటింగ్ లో ఉన్నాను. మొత్తము ఆంధ్రప్రదేశ్ నుండి 22 మందిని పిలిచారు. ఇది రుద్రరాజు, రఘువీరారెడ్డి గారు, నేను మిగతా వాళ్ళు. మిగతా వచ్చేసి అక్కడ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వేణుగోపాల్ గారు, మాణిక్యం ఠాగూర్, మెయ్యప్పను, క్రిస్టఫర్, మేము 22 మంది ఉన్నాం. ఆడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, ముందు వచ్చే ఎన్నికలకు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనేది చర్చ జరిగింది. ఆ నేపథ్యంలో మనకు తక్కువ టైం ఉంది కాబట్టి చాలా ఉధృతంగా ప్రచారం చేయాలనేది 2వ పాయింట్. 3వ పాయింట్, మన పార్టీ క్రమశిక్షణకు లోబడి, సిద్ధాంతాలకు లోబడి ఎవరు వచ్చినా మనం హృదయపూర్వకంగా ఆహ్వానించాలి అనేది 3వ పాయింట్. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు షర్మిలమ్మ చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన అడిగినప్పుడు, మంచిదే, వచ్చేసి ఎవరు వచ్చినా మంచిదే, అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలమ్మ వస్తే ఇంకా మంచిది అని చెప్పడం జరిగింది. అంతవరకే చర్చ జరిగింది తప్ప తర్వాత ఇంకా వేరే ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది పార్టీ చెప్పలేదు. కానీ అందరూ పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చెప్పడం జరిగింది తప్పనిచ్చేసి ఓన్లీ చేర్చుకుంటే ఎలా ఉంటుంది, ప్రయోజనం ఉంటుందా ఉండదా అన్నప్పుడు ప్రయోజనం ఉంటుంది, ఎవరు వచ్చినా మంచిదే ఉండే పరిస్థితిలో గట్టు రాజశేఖర కూతురుగా షర్మిలమ్మ ఆ స్థాయి నాయకురాలు వస్తే మరీ మంచిది చెప్పడం జరిగింది. అంతవరకే జరిగింది. ఆడ ఇంకా మిగతా పదవుల గురించి కానీ ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటామని కానీ అధిష్టానం చెప్పలేదు, మిగతా వాళ్ళు చెప్పలేదు. ఒక సభ్యురాలు మాత్రము కడప పార్లమెంట్ కు కంటెస్ట్ చేరినాక కడప పార్లమెంట్ కంటెస్ట్ చేస్తే బాగుంటుందని ఆవిడ చెప్పింది. కానీ దానికి వచ్చేసి చర్చకు రాలే. ఇది ఓవరాల్ గా మొన్న మీటింగ్ లో జరిగింది. కానీ ఇవాళ మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు చెప్పినారు. ఇవాళ ఏమని గిడుగు రుద్రరాజు గారు, మాకు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, షర్మిల గారిని మనం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పారు. పదవుల గురించి అని చెప్పలేదు, ఆయన కూడా చెప్పలేదు, బట్ చేర్చుకుంటున్నాం అని కన్ఫర్మ్డ్ గా చెప్పారు. ఆ రోజు జరిగింది అదే, ఆ రోజు జరిగింది కూడా ప్రయోజనం అంటే అందరూ ఆల్మోస్ట్ వచ్చేసి అందరు యునానిమస్ గా తెరుచుకోమని చెప్పారు, ఇంక్లూడింగ్ మీ. కాబట్టి దాంట్లో వచ్చేసి ఆ రోజు జరిగింది అదే, రుద్రరాజు గారు చెప్పింది అదే. ఇక్కడ ఇది ఒకటి. ఇక రెండవది, కొద్దిసేపు షర్మిలమ్మ గారు చేరరా, ఆవిడకు ఏ బాధ్యతలు అప్పగిస్తారు పక్కన పెడితే, ఓవరాల్ గా కాంగ్రెస్ శ్రేణుల్లో గానీ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఆడ చెప్పాను, రిటర్న్ గా ఇచ్చాను. ఏమని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది. అరణ్యవాసం 12 సంవత్సరాలు కావచ్చు, ఇక్కడ డెమోక్రసీ అరణ్యవాసం 2 టర్మ్స్ కాబట్టి 10 ఏళ్ల పాటు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అరణ్యవాసం ముగిసిపోయి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం పునరావృతం అవుతా ఉంది. ఇది మొదటి నుండి కూడా 2 తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. 1977, 1980లో 42కు 41 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రము. 2004, 2009లో కూడా
కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన పాత్ర ఉభయ తెలుగు రాష్ట్రాలు పోషించాయి. విభజన కారణాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అధికారానికి 10 ఏళ్లు దూరమైనాయి. ఆ అరణ్యవాసం ముగిసిపోయి తెలంగాణలో అధికారానికి వచ్చింది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి వస్తుంది. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కాబట్టి ఒక పంచముఖ వ్యూహంతో 6 సూత్రాల కార్యక్రమంతో ముందుకు పోదాం. 6 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. 1 విశాఖపట్నం, 2 రాజమండ్రి, 3 అమరావతి, 4 తిరుపతి, 5 కడప, 6 పులివెందుల. ఈ 6 చోట్ల భారీ బహిరంగ సభలు 1,00,000 జనాభా తగ్గకుండా 5 లక్షల మేర మధ్యలో చేద్దాము. ఆటోమేటిక్ వచ్చేసి స్టార్ క్యాంపెయినర్స్ అందరూ రావాలి. ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్, ప్రియాంక, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్ గా ఒక మంచి వాతావరణం. ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక కూడా మునుగోడు, హుజూరాబాద్ లో డిపాజిట్ పోయింది. అవును, కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటికి పిసిసి అధ్యక్షుడు అయ్యారు రేవంత్ రెడ్డి. అవునవును. అయినప్పటికీ హుజూరాబాద్, మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. హుజూరాబాద్ కు 10,000 ఒకేసారి జరిగినాయి. హుజూరాబాద్ కంటే 10,000 ఎక్కువ వచ్చినాయి. హుజూరాబాద్ లో 3,000 ఓట్లు వచ్చాయి, 10,000 5,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడ వాతావరణం వచ్చేసి కర్ణాటక ఫలితం తెలంగాణ మీద పడింది, కర్ణాటక తెలంగాణ ఫలితము ఆంధ్ర మీద పడుతుంది. ఆల్రెడీ చూశారు కాబట్టి వాళ్ళ పరిపాలన 5 ఏళ్ళు టీడీపీ, 5 ఏళ్ళు వైకాపా, 10 ఏళ్ళు బీజేపీ చూశారు కాబట్టి ఒక కన్సీనల్ అట్మాస్ఫియర్ అనేది ఉంది అనేది ఆ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులో ఉంది. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఎవరు చేరినా సంతోషమే, ఎవరు చేరినా యాడ్ అవుతుంది బలము. ఆ గట్టు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మ గారి చేత డెఫినెట్ గా వచ్చేసి అది కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుంది అనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణులందరిలో ఉంది. ఇది ఓవరాల్ గా మొన్న మీటింగ్ జరిగింది నేపథ్యం. రైట్. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు చెప్పారు, చాలా డీటెయిల్డ్ గానే వారి ఒపీనియన్ వారు చెప్పారు. ఎవరు చేరినా ఏమైనా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణ ఇంపాక్ట్స్ తో ఇక్కడ చాలా ఎస్టాబ్లిష్ అవుతుంది, 4-5 చోట్ల బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నాం అది అని చెప్పారు. కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతోంది అనేది కన్ఫర్మ్డ్ వార్త. ఆ వార్తతో పాటు ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే వార్తలు రాకపోతే ఈ జోష్ కానీ, లేకపోతే మళ్ళీ కొత్త ఊపిరి కానీ, లేకపోతే ఈ చర్చలు కానీ ఇవన్నీ ఉంటాయా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సంబంధించి? అంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పింది కొంత వాస్తవం ఏమంటే, ఇవాళ రాష్ట్రంలో యాంటీ బీజేపీ, యాంటీ మోడీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దానికి ఒక లీడర్ ఎవరు దొరకడంలే. సహజంగా ఏమంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, జాతీయ పార్టీలకు అంత బలం లేని పరిస్థితి. ఉన్న ప్రాంతీయ పార్టీలు 3 కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నరేంద్ర మోడీకి, బీజేపీకి వత్తాసు పలుకుతూ ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన అయితే ఎన్డీఏలో కూటమిలోనే చేరామని వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ అట్మాస్ఫియర్ ఏమంటే యాక్చువల్గా యాంటీ మోడీ, యాంటీ సెంట్రల్ గవర్నమెంట్, యాంటీ బీజేపీ ఇక్కడ బలంగా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా లేనంత బలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఏమంటే దీనికి ఛాంపియన్ చేయాలంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్, వామపక్షాలు వీళ్ళకే అది సాధ్యమవుతుంది. లేదా ప్రాంతీయ పార్టీలు ఎవరైనా కూడా యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని వాళ్ళు రంగంలోకి వస్తే సహజంగా వాళ్ళకి ఎక్కువ ఏది బలంగా ఉందంటున్నారు? ఒక దశలో యాంటీ బీజేపీ వేవ్ బలంగా ఉంది అంటున్నారు ఏపీలో. ఖచ్చితంగా బీజేపీ బలంగా ఉంటే యాంటీ బీజేపీ బలహీనంగా ఉందనవచ్చు. అది లేదు, ఇది లేదు కదా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్నారు. కానీ మోడీ వ్యతిరేక, అదే వాళ్ళు అందుకోసమే బీజేపీ బలంగా లేదు. పైగా 29 రాష్ట్రాల్లో అత్యంత బలహీనంగా బీజేపీ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. రెండోది ఏమంటే మోడీ పట్ల, సెంట్రల్ గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది. కారణం ఏమంటే విభజన హామీలు అమలు చేయలే, స్పెషల్ క్యాష్ స్టేటస్ ఇవ్వాలా, చివరికి విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలా, ఏ ఒక్కటి కూడా చేయనందువల్ల. పైగా ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంటే మన సెంటిమెంట్,
దానికి ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తుండడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ పైన మోడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇప్పుడు సహజంగానే కాంగ్రెస్ పార్టీ అంటే మోడీకి వ్యతిరేకంగా నిలిచే పార్టీ అనేది దేశమంతా అందరికీ తెలుసు. కాబట్టి ఏమంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ చేరితే ఖచ్చితంగా అది వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. అదనపు అడ్వాంటేజ్ కావడమే కాకుండా రేపు ఎలక్షన్లో కూడా కొంత వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఎంత పెరుగుతుంది అనేది మనం సరిగ్గా చెప్పలేకపోయినా పెరిగేది మాత్రం గ్యారెంటీ. అది ఖచ్చితంగా ఈసారి ఓట్ బ్యాంక్ మాత్రం కాంగ్రెస్కి పెరిగే అవకాశం మాత్రం ఉంది. మరి దాన్ని ఒకేసారి చెప్పలేం. ఇది ఎవరికి నష్టము అని కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం ఉంటుంది. కారణం ఏమంటే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు కావడము, తర్వాత అది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగాస్తున్న వర్గాలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ అంటే ఉన్న వర్గాలే వాళ్ళు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తన తీసుకొని పనిచేస్తూ ఉంది. కాబట్టి సహజంగా కొంత సెక్షన్స్ ఆ వైపు ముఖ్యంగా మైనారిటీలు, వాళ్ళ క్రిస్టియన్స్ కానీ అదే ముస్లిం మైనారిటీస్ కానీ వీళ్ళందరూ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏమంటే ఉన్నట్టుండి ఇప్పుడే చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక నెల 2 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా. నేను అదే అంటున్నా రామకృష్ణ గారు, నేను అదే అంటున్నా. ఈ కీలకమైన మార్పులు వచ్చే నెల రోజుల్లోనో 2 నెలల్లోనో మీరు అంటున్నారు కదా. ఈ నెల 2 నెలల్లో జరగబోయే మార్పులు షర్మిల అనే పేరు సెంట్రిక్ గానే కదా జరుగుతున్నాయి. అసలు ఇప్పుడు ఆ పేరే ప్రస్తావన రాకపోతే, ఏపీలోకి ఎంట్రీ అనే ప్రస్తావన రాకపోతే ఈ ప్రస్తావనే లేదు కదా. ఆమె రైట్? అది కరెక్ట్ కాదు. అది ఆటోమేటిక్గా ఉంది, కానీ ఆమె అనేది అదనపు ఫ్యాక్టర్. ఆమె రావడం వల్ల ఇంకా రోజు ఎక్సలేట్ అవుతుంది. అది అంటే ఇంకా రోజు స్పీడప్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అనేది షర్మిల గారి ప్రస్తావనే కనుక లేకపోయినా ఈ యాంటీ జగను యాంటీ వైసీపీ వేవ్ లో కొంత అటు కాంగ్రెస్ కి అనుకుందాం, ఇంకెవరున్నారు, మీరు ఇంకా కలవలేదు కదా ఇండియా కూటమి, పక్కన మీద కాసేపు కాంగ్రెస్ పార్టీకి కొంత వచ్చేది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు మేజర్ అజెండా అందరి చర్చల్లో ఏముందంటే జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వాలన్నా లేకపోతే ఆయన గద్దె దించాలనా అనేది ప్రస్తుతం అజెండా ఉంది. ఇంకా ఇవాళ సంబంధించి అజెండా పెద్దగా చర్చనీయాంశం, మెయిన్ అజెండా ఇప్పుడు అది ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటే ఖచ్చితంగా నేషనల్ అజెండా ముందుకు వస్తుంది. నేషనల్ అజెండా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ మోడీకి అధికారం ఇవ్వాలన్నా లేకపోతే మోడీని ఓడించాలనేది కూడా ఒక ప్రధానమైన అజెండాగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ఎప్పుడైతే ప్రజల్లో అది చర్చనీయాంశం అయినప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమి అనేది మన రాష్ట్రంలో కూడా బలపడడానికి అవకాశం ఉంది. దానికి సైడ్ ఇంతకుముందు తులసిరెడ్డి అన్న చెప్పినట్లు ఇవాళ తెలంగాణ, కర్ణాటకలో వచ్చిన రాజకీయ పరిణామాల ప్రభావం ఇంతో అంతో ఖచ్చితంగా కొంతమేరకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తాం ఇవాళ తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ముందున్న పరిస్థితి, కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా మార్పులు వచ్చినాయి, ఎంతో వేగంగా వచ్చినాయి మార్పులు. లేకపోతే వాళ్ళు హుజూరాబాద్లో తర్వాత మన మునుగోడులో డిపాజిట్లు పోయిన పార్టీ ఇవాళ వాళ్ళని చిత్తుగా ఓడించి వాళ్ళు ఒంటి చేత్తో గెలవగలిగారు. సిపిఐ కూడా మేము లాస్ట్లో కలిసాం వాళ్ళతో, సిపిఎం కూడా కలవాలని ట్రై చేసింది, అది కుదరలేదు. బట్ నిజంగా సిపిఎం కూడా కలిసింది ఇంకా బాగుండేది. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర రాజకీయాలు అనేది ఒక్కోసారి తొందరగా 1-2 మాసాల్లోనే మారిపోతుంది. కర్ణాటక రాష్ట్ర ఎలక్షన్కి తెలంగాణ ఎలక్షన్కి పెద్ద డిస్టెన్స్ లేదు, అయినా కూడా చాలా మార్పులు వచ్చినాయి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ ఊపు కొంత వచ్చింది. ఇప్పుడు షర్మిల చేరితే మాత్రం ఆమె చేరిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే అవునన్నా కాదన్నా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఆ బలహీన వర్గాల్లో ఆయన పట్ల ఒక ఫెయిత్ ఉంది. ఆయన కాంగ్రెస్ అయినా ఆయన ఆ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి ఒక కొడుకుగా దాన్ని తీసుకోపోగలిగాడు. ఈమె ఖచ్చితంగా నిలబడి పని చేస్తే ఇంతో అంతో ఆ ఓట్ బ్యాంక్ కొంత వెనక్కి రావడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ అయితే బలం పుంజుకుంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఎంత పుంజుకుంటుంది, గెలిచేంత వస్తుందా లేకపోతే రామకృష్ణ గారు చెప్పే అనాలిసిస్ అయినా లేకపోతే తులసిరెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయం అయినా మనం చూస్తే ఎలా ఉందంటే
గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కనబడుతుంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ ఆల్రెడీ కొంత పెరుగుతోంది. షర్మిల గారు రావడం అనేది అదనపు అడ్వాంటేజ్ అనే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అనే దీంట్లో చెప్తున్నారు. కానీ అసలు షర్మిల అనే ఒక ప్రస్తావనే కనుక ఇప్పుడు రాకపోతే యాంటీ గవర్నమెంట్ ఓటు బ్యాంకు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ తీసుకోగలుగుతుంది, అసలు వీళ్ళ ప్రస్తావన ప్రజల్లో చర్చకు వస్తుందా, ఇంత ముందున్నట్టు ఉంటుందేమో కానీ అంతమించి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా, అసలు ఎవరైనా పోటీ చేయడానికి కూడా ఎవరైనా వస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ షర్మిల అనే ఇప్పుడు వస్తారు, ఇప్పుడు వద్దన్నా పుంకాలుగా, లేకపోతే ఇప్పుడు వద్దన్నా కూడా నాకు కావాలని వచ్చేవాళ్ళు ఉంటారు చాలా నియోజకవర్గాలు. ఇప్పుడు కాదు, ఒకవేళ షర్మిల అనే ప్రస్తావనే లేకపోతే. సో ఈ సిచ్యువేషన్లో అందుకే జగన్మోహన్ రెడ్డి బేరసారాలు అనలేంలే కానీ రాయబేరాలు ఆల్రెడీ గత నెలలోనే వచ్చింది. ఆమెకు ఆస్తుల విషయంలో నేను కాంప్రమైజ్ అవుతున్నాను అని ఆమె ఒప్పుకోలేదని ఇప్పుడు ఇంకా క్లియర్ అయిపోయింది. సో రాయబారాలు పంపుతున్నది జగన్మోహన్ రెడ్డి షర్మిలను చూసి కొంత భయపడే తప్ప కాంగ్రెస్ పార్టీకో ఇండియా కూటమికో భయపడి అని అయితే ఎవరు అనుకోవట్లా. దానికి సంబంధించి ఇంకొంచెం విక్రమ్ గారు ఇదే చర్చ. అంటే ఇప్పుడు చూసారు కదా మీరు, తులసిరెడ్డి గారు అండ్ రామకృష్ణ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్, వాళ్ళు అందరూ డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే షర్మిల ప్రస్తావన రావడం వల్లనే ఈ చర్చ అంతా మొదలైంది. అదర్వైజ్ వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన అలయన్స్, బీజేపీ చేరుతుందా లేదా అది ఇంకా క్లారిటీ లేదు, పైపైన వార్తలే తప్ప. కానీ ఇక్కడ షర్మిల అనే ఒక పొలిటికల్ ఫోర్స్ అనే పదం వాడొచ్చా లేదా అంటే నేనైతే ఫోర్సే అనుకుంటున్నా. తెలంగాణలో షీ ప్రూవ్డ్, ఎంతవరకు ఓట్ బ్యాంక్ వచ్చింది ఏంటనే పక్కన పెడితే ఆమెని చక్రబంధంలో ఇచ్చేసింది ఇక్కడ ప్రభుత్వం, పక్కన పెట్టండి. సో ఆమె ఇప్పుడు ఏపీ పగ్గాలు తీసుకుంటుంది అన్న తర్వాతే కదా ఈ చర్చ మొదలైంది. అదర్వైజ్ అసలు చర్చించుకోవడానికి ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గురించో లేకపోతే ఇండియా కూటమి సీట్ల గురించో ఓట్ల గురించో? ఖచ్చితంగా ఉండదండి. అంటే షర్మిల గారు రావటం అనేటువంటిది ఒక చర్చ, ఎందుకంటే ఆమెకున్నటువంటి లెగసీ వల్ల ఈ చర్చ అనేటువంటిది జరుగుతుంది. అయితే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు రామకృష్ణ గారు, నేను అయితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు అంటే బీజేపీకి అంటే యాంటీ బీజేపీ స్టాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అటు ర్యాలీ అవుతారు అన్నట్టుగా వారు చెప్పుకొస్తున్నారు. కానీ నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు కూడా మనం చూసినట్లయితే అక్కడ బీజేపీ ఫ్యాక్టర్ అనేటువంటిది పెద్దగా లేదండి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలందరూ ఓటు చేశారు తప్ప అక్కడ బీజేపీ ఫ్యాక్టర్ సీట్లు పెరిగాయి. అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర భవిష్యత్ అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ బీజేపీ ఫ్యాక్టర్ అనేటువంటిది అంటే మోడీ గారిని ఓడించాలనో లేకపోతే మోడీ గారితో ఎవరైనా కలిశారు కాబట్టి అని కాదు, ముందు రాష్ట్రాన్ని మనం సేవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఎజెండా అయితే బలంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏంటంటే చాలా అన్డెమోక్రటిక్గా, అన్సివిలైజ్డ్గా, ఒక రూల్ ఆఫ్ లా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జాతీయ రాజకీయాల ప్రభావం కంటే కూడా రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రజలు ముందు రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీని ఓడించాలి అనే దాని మీదనే వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. దానికి ఎవరు సమర్థులు, ఎవరు అయితే దానికి ఈ రాష్ట్రాన్ని కాపాడగలరనే ఎజెండాతోనే వాళ్ళు వెళ్తారు. సరే, షర్మిల గారి ఫ్యాక్టరు కొంత ఉంటుంది, అయితే ఉండేది చాలా షార్ట్ టర్మ్ టైం ఉందండి. ఇప్పుడు మనందరికీ తెలుసు 2-3 నెలల్లో షర్మిల గారు కూడా ఏం చేయలేరు. కాకపోతే 2 స్వీట్ రివెంజెస్ తీసుకోవడానికి వారికి అవకాశం ఉంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తనని జైల్లో పెట్టింది అన్యాయంగా, తన తండ్రి అధికారంలో తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయన ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కొంత ఫినిష్ చేయడానికి, అంటే రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగింది అనేటువంటి భావన కొంత ఉన్నప్పటికీ ఆయన్ని జైల్లో పెట్టారనేటువంటిది కూడా ప్రచారం బాగా చేశారు. అది ఒకటి. దానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తిరిగి కొంత స్వీట్ రివెంజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా షర్మిల గారికి వ్యక్తిగతంగా అక్కడ అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం, అది అందరూ ఒప్పుకుంటారు. అది ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో ఆమె పాత్ర చాలా ఉంది.
కాబట్టి ఆమెకి సముచితమైనటువంటి రాజకీయ భాగస్వామ్యం కానీ ప్రాధాన్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు. మనం చూసాం, తెలంగాణలో చూసినట్లయితే కవిత గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ ఉంది, రాష్ట్ర సాధనలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రాపర్లీ రివార్డెడ్, ఎక్సెప్ట్ 1 or 2 పక్కన పెట్టేస్తే, సంతోష్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరి పట్ల కూడా ప్రజల్లో ఎక్కడా కూడా నెగిటివ్ రాలా. ఆయనకి రాజ్యసభ లోక్సభ పోటీ చేసిన, ఎమ్మెల్సీ ఇచ్చిన కవిత గారికి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం షర్మిల గారిని తీసి పక్కన పెట్టేయటం అనేటువంటిది ఎవరు ఊహించలేదు. అంటే ఆయనకి సెంటిమెంట్స్ ఏమీ లేవు వెన్ ఇట్ కమ్స్ టు పవర్, తన మన అనేటువంటి భేదం లేదు అనేటువంటిది అందరికీ తెలిసింది. కనుక ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ కొంత మెరుగుపడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు 5% ఓట్లు 10% ఓట్లు చీల్చేసేటువంటి పరిస్థితి అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది, మెరుగుపడిపోతుంది. ఈ రేపు వచ్చే జరిగే ఎలక్షన్స్ లోనే అధికారంలోకి వస్తుందని వాళ్ళు అనుకోవట్లేదు. ఒకవేళ అనుకుని ఉంటే అది అంతకంటే అతిశయము ఇంకోటి ఉండదులే. కానీ కాకపోతే ఏంటంటే రేపు ఎలక్షన్స్ లో అసలు గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఒక్క నిమిషం ఏంటి విక్రమ్ గారు, కొంత ఫేస్ సేవింగ్ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా. కొంత అంటే పర్సంటేజ్ మరి 1% 2% కాకుండా ఒక 3%, 4% లేదా 5% వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అదంతా దెబ్బతీసేదంతా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తారండి. నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది తప్ప మిగతా పార్టీ నుంచి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇట్లాగా ఈ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరతారని మనం అనుకోలేము. రైట్. నాగభూషణ్ గారు నమస్తే అండి. వెంకటకృష్ణ గారు ఒక మాట. రామకృష్ణ గారు ఏంటి ఏమే మన విక్రమ్ గారు చెప్పింది ఒక పాయింట్తో నేను ఏకీభవిస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన, అప్రజాస్వామిక పాలన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆయన ఇంటికి సాగనంపాలనే దానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు, అందులో అనుమానంలే. కానీ ఆయన తెలంగాణ ఎన్నికలను పోల్చాడు. తెలంగాణలో పార్లమెంటుకి జరగలే కదా, ఓన్లీ అసెంబ్లీ జరిగినాయి. సహజంగా కేసీఆర్ ఉండాలన్నా లేదా అనేది ప్రయారిటీ ఇచ్చారు, దానికి ఇచ్చేశారు. కానీ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మోడీకి వత్తాసు పలుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏమంటే అది ప్రధానమైన అజెండాగా రేపు చర్చకు వస్తుంది. కాబట్టి ఏమంటే పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎన్నికలు రెండు కలిసి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ వ్యతిరేక శక్తులు, బీజేపీ వ్యతిరేక శక్తులకు వాళ్ళకు ఒక వెంటిలేషన్ కావాలి. ఆ వెంటిలేషన్ తెలుగుదేశం ఇవ్వడంలే. తెలుగుదేశం కూడా డైరెక్ట్గా మేము కూడా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకము, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇద్దరు షరీక్ అయ్యారు, వాళ్ళిద్దరూ లాలూచి పడుతూ ఉన్నారు అనేది వాళ్ళకి చెప్పగలిగితే ఆటోమేటిక్గా అది టీడీపీకి అడ్వాంటేజ్ ఉండేది. కానీ టీడీపీ అడ్వాంటేజ్ పోగొట్టుకుంటుంది ఇక్కడ. కాబట్టి ఏమంటే తెలంగాణలో జరిగిన దానికి ఇక్కడికి పోలిక లేదు. మీ వ్యూ కరెక్టే, డెఫినెట్ గా మీ వ్యూ కరెక్టే. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత ఉంది, లేకపోతే కోపం ఉంది ప్రజల్లో, ఇదంతా కరెక్టే. ఎప్పుడు ఒకవేళ వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు, ఆ బీజేపీ మీద ఉన్న కోపం ఉన్నప్పుడు అది ఇంకొక ఫోర్స్ వైపు ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు షర్మిల గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు కూడా చెప్పగలుగుతున్నారు మా వైపు వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ వైపు వస్తుంది, ఇండియా కూటమి వైపు వస్తుందని. ఒకవేళ అక్కడ షర్మిల గారి ప్రస్తావన లేకపోతే అది అయితే మళ్ళీ జగన్ దగ్గర ఉంటుంది, లేకపోతే జనసేన, టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్తుంది. అంతే తప్ప అది ఇటు వెళ్తుంది అనేది నేను అనుకోవట్లా. అది ఆల్మోస్ట్ అవుట్ గానే అనిపిస్తుంది. నాగభూషణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తోంది షర్మిల గారి ప్రస్తావనని? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, అంతవరకు కన్ఫర్మ్. పగ్గాలు తీసుకుంటారు అనేది ఇన్ ప్రిన్సిపల్ కన్ఫర్మ్, లేదా ఏపీ రాజకీయాలను ఆమె నడుస్తారు, అలా కూడా అయి ఉండొచ్చు. సో దీన్ని బీజేపీ ఏ యాంగిల్లో చూస్తోంది? నమస్కారం వెంకటకృష్ణ గారు, అదేవిధంగా తులసిరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా రామకృష్ణ గారికి, సిపిఐ నాయకులు, మాజీ ఎంపీ కూడా రెడ్డి గారు, అదేవిధంగా మన విక్రమ్ గారికి. అంటే లోకల్ బాడీస్ కాబట్టి అది ఇంపార్టెన్స్ ఇచ్చాను. అది
తర్వాత ఆంధ్రజ్యోతి అందరికీ ముందుగా నమస్కారం. ఆయన కూడా మాజీ జడ్పీ చైర్మన్. అదే 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 అందుకని సో నేను ఏదంటే ఇందాక 2-3 పాయింట్లు ఇందులో నేను చెప్తున్నాను సార్. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిల్లలుగా వారి ఇద్దరికి కూడా జగన్ గారికి షర్మిల గారికి ఒక స్టేజ్ వరకు ఇమేజ్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నాకు ఒకసారి అవకాశం ఉండి వాళ్ళ తండ్రి గారి పేరు మీద రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఎందుకంటే ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చి అయిపోయింది, ఇంకేం లేదు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చి రాష్ట్రంలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఈయన ఏం చేశారు, డిఫరెంట్ ప్రజల్లో తేడా వచ్చేసింది. అసలు సంబంధం లేదు అసలు అనేది వచ్చేసి ఇంకెప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఎన్నుకునే పరిస్థితి ఉంటే మనం రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. మిడిల్ క్లాస్ నుంచి కాదు, పేదవాళ్ళు కూడా ఏదో బటన్ నొక్కుతున్న డబ్బులు అదొక పార్ట్ అనుకుంటే, షర్మిల గారు గత 5 సంవత్సరాల్లో అంటే నేను ఉన్న ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే ఏంటంటే ఆ మొట్టమొదటి ఏమంటే నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలో ఉంటాను, నాకు ఆంధ్రాతో పని లేదని చెప్పడం. తర్వాత రెండోది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఏదన్నా ప్రజా ఉద్యమాల మీదో లేకపోతే ఏదన్నా ఇష్యూస్ మీద మాట్లాడుంటే పర్లేదులే, ఇక్కడ కూడా కొంచెం 2 స్టేట్ల మీద తెలుగు ప్రజల మీద మేడం షర్మిల గారు బాధ్యత తీసుకుంటున్నారు అనుకుంటాను. సో అటువంటిది ఏమీ లేదు. అది కాకుండా మొన్న కూడా తెలంగాణలో కూడా కంటెస్ట్ చేయకుండా ఏదో సైలెంట్గా ఉన్నారు, అదొక పార్ట్. కాకపోతే మాకు రామకృష్ణ గారు అనేది మాత్రం ఒకటి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంటంటే ఆయన యాంటీ బీజేపీ, యాంటీ మోడీ. అసలు మనం అలా ఉంటే 3 స్టేట్లో మేము అధికారంలోకి రాం కదా. గుజరాత్ కానీ, అదేవిధంగా గుజరాత్, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆ 3. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మీకు కొన్ని విషయాల్లో వెరీ వెరీ సింపుల్. మరి పర్టికులర్గా అదే లోక్సభ ఎన్నికలు జరగలేదు, ఇక్కడ దాంతో సంబంధం లేదంటున్నారు. లోక్సభ ఎన్నికలు జరగకపోయినా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోడీ గారి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. దానికి కారణం ఏంటంటే దాని డెవలప్మెంట్ జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్పితే ఈ రాష్ట్రం ఒక్క డెవలప్మెంట్ అది జీరో, అది కనపడిపోతుంది. నేషనల్ హైవేస్ అవ్వచ్చు, ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, లేదా ఫ్రీగా కరోనా టైం ఏదైనా సార్ కుమ్మక్క ఎక్కడ సార్? మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు నిన్న మేము ఒక స్టేట్మెంట్ చూశాను. ఏది కేటీఆర్ ఏది నేను 35 కాలేజీలు కాదు మెడికల్ కాలేజీలు 35 ఏది యూట్యూబ్ ఛానల్స్ పెడితే గెలిచేవాడిని అంటే ఫరస్ట్రేషన్ అనేది అలా ఉండకూడదు. ఆ స్థాయిలో యూట్యూబ్ ఛానల్స్ పెడితేనే గెలిచేటట్టయితే అన్ని నేషనల్ పార్టీస్ మీడియా పెట్టేసుకుని జిల్లా ఉన్న వ్యతిరేకతను బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మరి. అవునవునవును, మీరు 100% 20 ఛానల్స్ 100% ఉన్నాయి, వాళ్ళ పేపర్లు ఉన్నాయి. అదే సో నేననేది ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటి మాత్రం వాస్తవం సార్, షర్మిల గారు వచ్చినా కూడా ఈ ఎలక్షన్లు కానీ నెక్స్ట్ 5-6 సంవత్సరాల తర్వాత ఏవో మనకైతే తెలియదు. కానీ ఇమీడియట్గా ఈ రోజున ఎవరున్నా సరే ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, అదేదో నవతరం పార్టీ ఒకటి ఉంది. కేఏ పాల్ గారు మొన్న స్టేట్మెంట్ చూసి అసలు నేనే రేపు సీఎం అంటున్నాడు ఆంధ్రాలో, మన తెలంగాణలో అయిపోయింది. ఇక్కడ ఇట్లా ఎలక్షన్ టైంలో రకరకాలుగా వస్తుంటాయి. దాని యొక్క నవతరం పార్టీలు వీటిని కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి వాటిని పోల్చడం ఒక రకంగా మీరు కూడా అదే రేంజ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు మీరు అంతకంటే గొప్పగా లేరు. కేంద్రంలో అధికారంలో ఉండబట్టి మీ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ అదర్వైజ్ కాంగ్రెస్ అలా ఏం కాదు. మీరు రేపు ఎలక్షన్ లో మీరే చెప్తారు వెంకటకృష్ణ గారు, ఇంకొక 2 నెలలే కదా ఉంది, మళ్ళా మనం ఇదే ఉంటే ఉన్నప్పుడు 4, 5, 6, 7 లెక్కలోకి వస్తారు. పొత్తు గురించి నేను మాట్లాడుతున్నా, పొత్తు గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మొన్నటి దాకా తెలంగాణలో ఏమి రాదన్నారు, అంతకుముందు 4 పార్లమెంట్ వచ్చినాయి, మొన్న 8 వచ్చినాయి, అవి కూడా మంచి మెజార్టీలు వచ్చినాయి రావడం కూడా, అందులో డౌట్ లేదు. తెలంగాణలో ఏమి రాదు, కాకపోతే తెలంగాణలో అధికారంలో కాదు టీవీ డిబేట్ లో మాట్లాడినప్పుడు అలా మాట్లాడారని నేను చెప్తున్నాను నేను. కానీ ఇవాళ ఓటు పర్సంటేజ్ పెరిగింది, ఇవాళ డెఫినెట్ గా దేశం మొత్తం కదా 3వసారి మోడీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది కాబట్టి పార్టీ ఇప్పుడు వైసీపీ కొంత ఆందోళన చెందుతోంది.
ఆల్రెడీ మామూలుగానే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఏమో ఎంట్రీ అనేసరికి ఇది ఎక్కడ కోలరా బాబు అని ఆయన కంగారు పడుతున్నాడు అనేది క్లియర్ కనపడుతుంది. పార్టీలో కూడా అది కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మనకు ఒక సోర్స్ దొరికింది, మనకు ఒక వే అవుట్ దొరికింది. ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా మళ్ళీ పొలిటికల్ గా నిలదొక్కుకోవడానికి. ఎందుకంటే టీడీపీ కొంతమందిని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఒకటి వెంకటకృష్ణ గారు ఒక్క పాయింట్ చెప్తా. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ గారి పార్టీ ఆల్రెడీ పడవకి షిప్ కి బొక్కబడిపోయింది, మునిగిపోతుందని తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి సేమ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి శర్మల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఒక కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఎందుకంటే రామకృష్ణ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఏంటంటే ఆ షిప్కి రంధ్రం పడిందా లేకపోతే ఇంకోట పక్కన పెడితే వాళ్ళకి వే అవుట్ దొరక్క చాలా సఫికేట్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి షర్మిల వస్తున్నారు అనేసరికి ఒక వే అవుట్ దొరికింది వాళ్ళకి, ఒక చుక్కాని లాగా కనపడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కొంతమందిని టీడీపీ వద్దంటోంది, జనసేన వద్దంటోంది, బీజేపీలోకి వెళ్ళడం వాళ్ళకే ఇష్టం లేకపోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనం ఉండదు, ఏం చేయాలరా బాబు అని తలలు పట్టుకున్న క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశంగా కనపడుతుంది. అయితే దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, ఎంతవరకు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆశలు నిలబెడుతుంది అనుకుంటున్నారు వెంకటరెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్లోకి వస్తే వారు అది ఏ స్థానంలో అయినా కావచ్చు. కొంతమంది పీసీసీ ప్రెసిడెంట్గా రావచ్చు అంటున్నారు, కొంతమంది ఏఐసీసీలో సెక్రటరీకి వెళ్ళొచ్చు అంటున్నారు, ఏపీ ఇన్ఛార్జ్గా రావచ్చు, ఏఐసీసీలో స్థానం కల్పించవచ్చు అంటున్నారు. ఒకటి మాత్రం చెప్పగలను, వారు ఏ స్థానంలో వచ్చినా కూడా కాంగ్రెస్ అయితే మళ్ళా తులసిరెడ్డి సార్ చెప్పినట్టు ఆ వనవాసం పూర్తి అయిపోయి ఆల్రెడీ తెలంగాణలో అయిపోయింది, ఏపీలో కూడా డెఫినెట్గా రైజ్ అవుతుంది, కొత్త ఊపిరి 100% వస్తుంది. దానికి కూడా కారణం ఏంటంటే కోఇన్సిడెంట్గా ఒకటి శ్రీమతి షర్మిల గారు రాబట్టే అవుతుందని నేను చెప్పలేను. ఆవిడ వస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం రెండో కోఇన్సిడెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ రేపు మొత్తం ఓడిపోయే పరిస్థితి కాదు, ఓడిపోతుంది. సో ఇప్పటికే మనం పరిస్థితులు గమనించినట్లయితే ఒక్కొక్కరు అంటే ప్రభుత్వం వస్తుందని తెలిస్తే సీట్లు ఇవ్వకపోయినా కూడా ఆ పార్టీ వాళ్ళు ఎవరు నోరెత్తరు. ఇప్పుడు సీట్లు ఇస్తామన్నా కూడా కొంతమంది ఇంకో చూపట్లేదు, సీట్లు ఇవ్వాలంటే బహిరంగంగా వచ్చి మాట్లాడుతుంటారు. ఇతను నమ్ముకొని మోసపోయాం. ఉదాహరణకు పార్థసారథి గారు అయితే మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పట్టించుకోవట్లేదు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే వంశీకృష్ణ గారు కావచ్చు, ఇట్లా చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏమాత్రం వాళ్ళకి 5-10% వైఎస్ఆర్సీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్నా కూడా అలా మాట్లాడేవాళ్ళు కాదు. సో నేను ఏం చెప్పదలుచుకున్నంటే వైఎస్ఆర్సీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు కాబట్టి వాళ్ళందరికీ ఒక వే అవుట్ కావాలి. వాళ్ళలో కొంతమంది డెఫినెట్గా ఇప్పుడు మా పార్టీని అప్రోచ్ అవుతున్నారు, 20-30 మంది ఎమ్మెల్యేలు అయితే అప్రోచ్ అవుతున్నారు. కొంతమంది మేము తీసుకోలేము, కొంతమంది వాళ్ళు రాలేరు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది తీసుకోగలము, కొంతమందిని మేము తీసుకోలేము, కొంతమంది మేము తీసుకుంటామన్నా కూడా వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటువంటి గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది బీజేపీ కూడా వెళ్ళొచ్చు, కమ్యూనిస్టులకు వెళ్ళకపోవచ్చు, కానీ బీజేపీ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో ఏం లేకపోయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో అది పార్టీ ఉంది కాబట్టి. అయితే ఈ రెండు పార్టీలకు వెళ్ళలేని వాళ్ళు ఏంటనే పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీతో డెఫినెట్గా వాళ్ళందరూ కాంగ్రెస్కు వస్తారు, 100%. అందులో డౌటే లేదు. అందులో మొట్టమొదటిగా ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్లస్ వారు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, చిన్న స్థాయి వ్యక్తి కాదు. సో ఏ విధంగా చూసినా వారు కాంగ్రెస్లోకి వస్తున్నారంటే ఇక మిగతా వాళ్ళు ఏ స్థాయిలో రావడానికి అవకాశం ఉందో ఊహించుకోవచ్చు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం వచ్చేసరికి మీరు ఏ విధంగా ప్రభావం ఉంటుందంటారు. 2024 ఎన్నికలు, 2029 ఎన్నికలు. 2024 ఎన్నికల్లో ఓట్లు చాలామంది కూడా బయట కూడా నడుస్తున్న చర్చ ఏంటంటే టీడీపీకి రావాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏమైనా చీలుతుందా, శ్రీమతి షర్మిల గారు వస్తే వస్తుంది. 100% నేను చెప్పగలను, శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడం వల్ల కాంగ్రెస్ గెయిన్ అవుతుంది. కానీ రేపు 24 ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ కూటమికి మాత్రం వస్తుంది తప్పితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళదు. రీజన్ ఏంటంటే ఒకటి తక్కువ పీరియడ్ అనే దానికంటే కూడా నేను తక్కువ పీరియడ్ కాబట్టి వెళ్ళదని నేను చెప్పదలుచుకోలేదు. ఏదో 3 నెలల్లోనే అందుకని నేను చెప్పట్లేదు, దానికి నేను కన్ఫైన్ అవ్వట్లేదు. 3 నెలల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళదని నేను చెప్పదలుచుకోలేదు. ప్రజలందరూ ఆల్రెడీ డిసైడ్ అయినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో దించాలి అనేది డిసైడ్ అయినారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ రాదా అంటే డెఫినెట్గా ఇందాక 3-4% కదా నేను చెప్తున్నాను. రేపు 24 ఎన్నికల్లోనే 7-8% దాటుతుంది కాంగ్రెస్. అయితే మరి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు రాకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాకుండా 7-8% ఎట్లా వస్తుంది అనేది కూడా డౌట్ వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేరు, ఒక పార్టీలకు ఉన్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ వేరు. మనం ఎంత దరిద్రంగా చేసినా కూడా మన కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు ఏ పార్టీకి ఉండే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో కొన్ని తీసుకున్నట్లయితే ఒక 30% దాదాపు న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంది. ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఎలా మూవ్ అవుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకులో మెజారిటీ టీడీపీ కూటమికి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మేము కలిసి ఉన్నాం కాబట్టి, జనసేన టీడీపీ కూడా కాబట్టి, సో ఎక్కడ ఓటు చేయడానికి అవకాశం లేదు కాబట్టి దాదాపు మొత్తం టీడీపీ కూటమికి వస్తుంది. అయితే 7-8% ఎక్కడ వస్తుందంటే శ్రీమతి షర్మిల గారికి అంటే కాంగ్రెస్కి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ డిఎన్ఏ. ఆయన స్వతహాగా ఒక్క లీడర్ని తయారు చేయలేదు, ఒక్క ఓటర్ని కొత్త వాళ్ళని తయారు చేసింది లేదు. అందరూ కాంగ్రెస్ డిఎన్ఏ. వాళ్ళ పిల్లలు కొత్తగా ఎవరైనా వచ్చింటే 2010 నాటికి వాళ్ళకు 10 సంవత్సరాల వయసు ఉంటే ఇప్పటికి వాళ్ళ ఓటు హక్కు వచ్చింది. సో వాళ్ళు మినహాయిస్తే అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు తప్పితే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీడర్ని కూడా తయారు చేయలేదు ఆయన. సో వాళ్ళల్లో రేపు కాంగ్రెస్ బతకగానే అక్కడి నుంచి బయటకు వస్తారు. ఏది అది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్, మళ్ళీ పాత నేతలంతా అది కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్, అది వైసీపీకి వెళ్ళింది. ఇప్పుడు వైసీపీకి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉన్నది, సాంప్రదాయ ఓటు. రేపు కాంగ్రెస్ కి రావడానికి 7-8% అవకాశం ఉంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇంపాక్ట్ పడుతుంటే, మామూలుగా ఇప్పుడు మేము టీడీపీ 2019లో ఓడిపోయినా కూడా మాకు 40% ఓటింగ్ వచ్చింది. అది ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 35% దాకా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్, అది కాంగ్రెస్ది వైసీపీకి వెళ్ళింది. రేపు కాంగ్రెస్ గెయిన్ అవటంతో అందులో 7-8% గ్యారంటీగా కాంగ్రెస్కి వెళ్తుంది. అంటే వారు ఓట్ బ్యాంక్ రేపు పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారిది 27 నుంచి 28% పడిపోవడానికి అవకాశం ఉంది. అంటే దారుణంగా పడిపోతుంది. ఓవరాల్గా ఏంటంటే షర్మిల గారు చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ సరే అది 3%, 4%, 5%, మీరు అన్నట్టు 7%, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా 10%, మొత్తం ఏదైతే ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ని ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురాగలుగుతారు. ఆ తీసుకొచ్చే ఓటు బ్యాంక్ మీరు అనేది ఏంటి, టీడీపీకి వచ్చేది ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో పోదు, ఇంకా అదనంగా వైసీపీ నుంచే తెచ్చుకుంటారు అనేది దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. ఎందుకనంటే తలకిందులుగా తపస్సు చేసిన క్రిస్టియన్ ఓటు బ్యాంకు మీ వైపు అయితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, అసలు రాదని అనను కానీ చాలా తక్కువ. సో ఈ పరిస్థితుల్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని టేకప్ చేస్తే ఆవిడ వల్ల కావచ్చు, బ్రదర్ అనిల్ వల్ల కావచ్చు, మొత్తం మీద అయితే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మెజారిటీ పోర్షన్ వారు అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా మైనార్టీస్ కొంత ఆమె అటువైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు బీజేపీతో కనుక టీడీపీ జనసేన పొత్తు బీజేపీతో ఉన్నట్లయితే మైనార్టీస్ని ఆమె అట్రాక్ట్ చేసే అవకాశం కొంతమేర వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది జనసేన టీడీపీ మాత్రమే అలయన్స్ అయితే ఒక రకమైన ఈక్వేషన్ ఉంటుంది. ఇటు వీళ్ళు అటు షర్మిల గారికి అంత బలం దొరుకుతుంది, కానీ అంతగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసేందుకు 10% అట్లా ఉండకపోయినా, ఒకవేళ టీడీపీ జనసేనకు తోడు బీజేపీ కూడా ఆ పొత్తులోకి వస్తే, ఆ అలయన్స్ లో కనుక బీజేపీ చేరినట్లయితే అప్పుడు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి షర్మిల గారి నేతృత్వంలోనో సారథ్యంలోనో వాటెవర్ అదేదైనా ఇండియా కూటమికి కాస్త ఫోర్స్ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది ఒక అంశం అయితే విక్రమ్ గారు. రెండవది, షర్మిల గారు ఎందుకు పార్టీ పెట్టారు తెలంగాణ అంటే ఆస్తిలో తగాదాలు, అన్నతో వచ్చిన గొడవలు కావచ్చు, లేకపోతే ఇస్తానన్న పదవి, అది రాజ్యసభ జనరల్ సెక్రటరీయా వాటెవర్, ఆ ఇంట్లో ఉన్న కుటుంబ కలహాలు కావచ్చు, వీటి వల్ల ఆవిడ సొంతంగా పార్టీ పెట్టారనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్, రైట్? ఆ ఓపెన్ సీక్రెట్ అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన రాయబారాలు ఫలించవు అనేది అర్థమైంది. కానీ ప్రజల్లో ఏముంది, కుటుంబంలో ఉన్న తగాదాల కోసమే ఆవిడ వెళ్ళి వేరే. ఒకసారి వెంకటకృష్ణ గారు ఒక పాయింట్ చెప్పండి. నేను మీరు అడిగారు అంటే ఇప్పుడు జీవీ రెడ్డి గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ అంటే షర్మిల గారికి ఒక పిసిసి పగ్గాలు ఏమైనా వేరే బాధ్యత ఇచ్చినా కూడా ఒక అనూహ్యంగా ఆ పార్టీకి ఓట్లు పెరుగుతాయి, ఓట్ల శాతం దాదాపు 7% పెరుగుతుంది అని చెప్పటానికి అంటే ఏ బేసిస్ మీద చెబుతున్నారు అనేటువంటిది ప్రశ్న. అంటే ఎందుకంటే షర్మిల గారికి అంటే మీఆర్ నేమింగ్ హర్ యాజ్ చీఫ్ ఆఫ్ పిసిసి
ఊరికే పగ్గాలిస్తే కాదండి. ఆమె ఏ మేరకు ఇక్కడ అధికార పార్టీని ఆమె టార్గెట్ చేయగలుగుతుంది, ఏ మేరకు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఎంత నిజాయితీగా తన అన్న అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి మిస్డీడ్స్ ని ప్రజల్లోకి ఎండగడతారు. ఈ అంశాలు చాలా కీలకం అండి. ఈ అంశాలు లేకుండా కేవలం ఆమెని తీసుకొచ్చి ఆమె మెడలో ఏదో పిసిసి బాధ్యతలు అప్పజెప్పేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరండి, అది ఖచ్చితం. అందువల్ల వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వెంటనే పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పలేదు, క్రిస్మస్ కి శుభాకాంక్షలు చెప్పకపోగా ఏదో సామె చెప్పినట్టుగా లోకేష్ గారికి కానుకలు పంపి శుభాకాంక్షలు చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ చెప్తాను సార్. అట్లా కాదండి, ఇప్పుడు అట్లా కాదు. క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపై వెళ్లాల్సిన ఆవిడ అక్కడ అన్నను ఫేస్ చేయాల్సి వస్తానో అన్నతో చూడడం ఇష్టం లేక ఆవిడ వెళ్లకుండా ఇక్కడే ఫెస్టివల్ చేసుకున్నారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇంకా అంతకంటే ప్రభుత్వాన్ని నిలదీయగలదు రేపు ఆమె అక్కడ ఏపీలో అవసరమైతే అనడానికి ఇంకా ఏమి మనకి ఏది కావాలి? అది కాదు కదండి, అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ ఇష్యూస్ ని అది తీసుకెళ్తుంది, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతుంది, ఎంత ఎఫెక్టివ్ గా తీసుకెళ్లగలుగుతుంది, ఉండేటువంటి కరప్షన్ కావచ్చు, లేదంటే మిస్రూల్ కావచ్చు, వీటన్నిటిని ఎంత మేరకు చేస్తుంది. సరే, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి సహజంగానే అంటే శత్రుపక్షమైనటువంటి ప్రత్యర్థి అయినటువంటి బీజేపీని గురించి మాట్లాడటం వేరు, కానీ ఇక్కడ అధికార పక్షాన్ని మెయిన్ టార్గెట్ చేయాలండి. ఇక్కడ ప్రతిపక్షాన్ని తెలుగుదేశాన్నో లేకపోతే జనసేననో మాట్లాడితే కరెక్ట్ కాదు. అంటే నేనేం చెప్తున్నా అంటే జీవిరెడ్డి గారు, లెట్ మీ కంప్లీట్. నేనేం చెప్తున్నా అంటే ఆమె పెర్ఫార్మెన్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంది. ఆమె ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు ఈ వైఎస్ఆర్సీపీ మీద అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒక ఇమేజ్, ఇక్కడ షర్మిల గారి ఇమేజ్ నాకు తెలిసి చాలా హైప్ క్రియేట్ అయిందండి ఇక్కడ. అంటే మీడియా నోచుకోవచ్చు కానీ చాలా మంది ఏమన్నా నొచ్చుకుంటారో నాకైతే తెలియదు కానీ, బట్ ఐ హావ్ నో అంటే ఐ హావ్ క్లియర్ కట్ ఇంప్రెషన్ ఉందండి. ఇక్కడ ఏంటంటే చాలా హైప్ క్రియేట్ అయింది తెలంగాణలో ఆమె పార్టీ పెట్టిన సందర్భంలో. ఎందుకంటే ఆమె పార్టీలో చేరిన చాలా మంది కూడా బయటకు వచ్చేసారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. తెలంగాణ గ్రౌండ్ ఇస్ డిఫరెంట్ కదా, తెలంగాణ గ్రౌండ్ అంటే ఏదేమైనా లేదు. అయినా సరే పాపం నిజంగా చెప్పాలంటే 4000 కిలోమీటర్స్ కష్టపడి చేసిన గ్రౌండ్ అనుకూలంగా లేదు. అది మనం అంటే చెప్పి ముగిస్తా. నేను వదిలేస్తా. నేను ఒక పాయింట్ ఏంటంటే, మనం ప్రియాంక గాంధీ గారు యూపీ పాలిటిక్స్ చూసినట్లయితే ప్రియాంక గాంధీ గారు కుడ్ నాట్ బ్రేక్ ద గ్రౌండ్ ఇన్ యూపీ అండి. అంటే గివెన్ హర్ ఆమె వారసత్వం కావచ్చు కావచ్చు, ఎట్ షీ హాజ్ ఫెయిల్డ్ అనమాట. ఆ గ్రౌండ్ బ్రేక్ చేయడంలో ఆమె చాలా ఇప్పుడు ఇటీవల ఆమెని ఏం చేశారో అక్కడ నుంచి బాధ్యతలు, అంటే కేవలం యూపీ వరకే బాధ్యతలు ఇంతకు ముందు ఇస్తే ఇప్పుడు ఆ యూపీ నుంచి కూడా బాధ్యతలు పక్క తీసి అంటే ఓవరాల్ గా ఇచ్చారు, ఇంక్లూడింగ్ యూపీ. అది అందుకని నేనేమంటున్నానంటే, మనం అంటే షర్మిల గారి బలాబలాల్ని మనం బేరీజు వేసేటప్పుడు ఆమె పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఫ్యూచర్ లో కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఇప్పుడు విక్రమ్ సార్ నేను చెప్పింది ఏంటంటే, షర్మిల గారి వల్ల 7-8% వస్తుందనేది బేస్ ఏందన్నారు మీరు. 100% వస్తుంది. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయటానికి కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ అనేది ఒక రకమైన మూడ్ క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఆ నేపథ్యంలో చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోరుకోవటం, అది ఇవ్వకపోవడం పోగా కేసుల నేపథ్యంలో ఏమనుకున్నారంటే, కాంగ్రెస్ డిఎన్ఏకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇంత కాంగ్రెస్కి ఆ కుటుంబం చేస్తే వాళ్ళని రోడ్డున పడేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీ పేపర్ పెట్టేసి విపరీతంగా నమ్మించారు. అది ఎంతగా అంటే ఒక 5-6 సంవత్సరాల పిల్లలు కూడా కాంగ్రెస్ మీద ఒక హేట్ వచ్చేటట్టు చేశారు. ఈరోజు శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడంతో ఏమవుతుందంటే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ మీద కదా ఓటింగ్ వచ్చేది. వారు వచ్చి 3 నెలలు వైసీపీ వైఫల్యాలను విమర్శించడం కదా ఓటింగ్ వచ్చేది. ఈరోజు శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళు రావడంతో ఏమర్థమవుతుంది, కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేయలేదు. అన్యాయం చేసినట్టయితే శ్రీమతి షర్మిల ఏమి చంటిపిల్ల కాదు, నోట్లో వేలేసుకున్న పాప కాదు. ఆవిడ వచ్చిందంటే వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరగలేదని చెప్పేసి జగన్ ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదోవ పట్టించారు. రెండో శ్రీమతి షర్మిల గారు కూడా చెప్తారు, కాంగ్రెస్ మా కుటుంబానికి అన్యాయం చేయలేదు నా పార్టీలోకి వచ్చిన తర్వాత. తద్వారా డెఫినెట్గా ఆ మబ్బులు వీగిపోతాయి.
ఎవరినైతే వీళ్ళు మోసం చేశారో, సాక్షి టీవీ, సాక్షి పేపర్ పెట్టి విష ప్రచారం చేసి కాంగ్రెస్ నాశనం చేశారో అది డెఫినెట్ గా కొంతమంది తెలుసుకుంటారు. తద్వారా 7-8%. ఇక తర్వాత ప్రభుత్వ వైఫల్యాల మీద అది 29కి ఉంటుంది. 29కి ఎనివే వైసీపీ పార్టీ లేదు కాబట్టి ఇంకా అది 29కైనా 24కైనా ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందే. మా పార్టీ ఉన్నా కూడా ఎవరినైనా విమర్శించాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, నాయకురాలుగా ఉన్నప్పుడు విమర్శించకేమన్నా నెత్తిరెక్కించుకుంటారు ఏమి? విమర్శించడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ రకంగా పెరుగుతుంది అనేది పక్కన పెడితే పెరగడం పక్కా అనేది ఈ పక్క. అసలు ఇంత డిస్కషన్ జరుగుతుందంటేనే జనంలో ఒక్క నిమిషం సార్ తీసుకుంటా, అందరికి తీసుకుంటా ప్లీజ్, నాకు స్పేస్ ఇవ్వండి. ఇంత చర్చ జరుగుతుంది జనంలోనూ, స్టూడియోలోనూ ఇంత చర్చ జరుగుతుందంటేనే అది అర్థమవుతుంది కొంత దాని అది రేంజ్ ఎంత అని చెప్పలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తులసిరెడ్డి గారు, ఈ రాయబారాలు, జగన్మోహన్ రెడ్డి గారి రాయబారాలని కాంగ్రెస్ పార్టీ ఎలా అర్థం చేసుకుంటుంది? అఫ్ కోర్స్ ఆవిడ తిప్పికొట్టింది, ఇంత ముందు కనపాలి, ఇప్పుడు గుర్తొచ్చా మీకు, నో కుదిరేది, నో కాంప్రమైజ్ అని పంపించేసింది అనేది వాళ్ళు ఆంధ్రజ్యోతిలో రాశారు, మా పత్రికలో రాశారంటే అది గెజిట్ ఇక మీకు తెలుసు కదా. అందులో వచ్చిందంటే ఆ పార్టీకి సంబంధించి ఏదైనా అందులో జరుగుతాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎలా విశ్లేషిస్తోంది? వెంకటకృష్ణ గారు సార్, కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏ విధంగా విశ్లేషిస్తుందో నాకు తెలియదు. మిమ్మల్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ లో మిగతా నాయకులు ఏ విధంగా విశ్లేషిస్తారో నాకు తెలియదు కానీ నీది తినాలి నాది తినాలన్నట్లు ఆవిడది పులిందలే నాది పులిందలే, వైఎస్ కుటుంబానికి పులిందలే నాది పులిందలే. కాబట్టి నా అసెస్మెంట్ వరకు ఇప్పటికి కూడా ఒకవైపు వచ్చేసి శర్మిలమ్మ వాళ్ళ తల్లి విజయమ్మ హైదరాబాద్ లో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ పక్క విజయమ్మ మొన్న వచ్చేసి క్రిస్మస్ పండుగలకు వేడుక సంబంధంగా జగన్మోహన్ రెడ్డి, భారతి అందరూ కలిసి ఇక్కడ క్రిస్మస్ పండుగ జరుపుతున్నారు. స్టిల్ వచ్చేసి నాకు ఇంకా డౌటే, మిగతా నేను అధిష్టాన వర్గమో మిగతా వాళ్ళు ఆలోచించడం లేదు. ఇప్పటికీ తల్లి ఉంది, వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య తల్లి ఉంది. కాబట్టి ఇప్పుడే ఏదో అయిపోయినట్టుగా ఇది కుటుంబ వ్యవహారము, ఆస్తుల వ్యవహారము, తల్లి ఉంది, తల్లి అక్కడ కలిసి జీవిస్తున్నారు, ఇక్కడ కలిసి జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెడతా ఉంది. కాబట్టి ఇది ఏదో మనం అందరం ఊహించినట్టు వచ్చేసి నాకు స్టిల్ ఐఆమ్ 50-50%. కాబట్టి పూర్తిగా ఏదో చేరిపోయింది చెప్పవచ్చు, కానీ స్టిల్ ఐఎమ్ డౌట్ఫుల్ చెప్తున్నాను. ఎందుకంటే తల్లి మధ్యలో ఉంది కాబట్టి, ఇది ఆస్తుల వ్యవహారం కాబట్టి. ఇది నంబర్ 1. ఇక రెండవది, ఇది నంబర్ 1 కాదు, నంబర్ 1 నంబర్ 100 చేశారు మీరు. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చెప్పారన్న తర్వాత మళ్ళీ మీకు 50-50 అని మీరు అన్నారంటే చేర్చుకునేది వాళ్ళు, చేరేది ఇవ్వడు కదా. అవును, చేర్చుకునేది వాళ్ళు, చేరేది చేర్చుకునే వాళ్ళు చేసేది, చేర్చుకునే దానికి సంసిద్ధం, దాంట్లో వచ్చేసి ఎవరు వచ్చినా. కానీ ఇక్కడ చేరే వాళ్ళు చేరితే కదా చేర్చుకునే వాళ్ళు చేసేది, లేకపోతే ఏం చేస్తారు చేర్చుకునే వాళ్ళు. ఓకే. కాబట్టి రెండవ విషయం, ఈడ ఏదో వైఎస్ కుటుంబం లేకుంటే ఈ రాష్ట్రమే లేదు, వైఎస్ కుటుంబం లేకుంటే ఈ కాంగ్రెసే లేదు, ఈ లోకమే లేదు అనే విధంగా ఒక చర్చ జరుగుతుంది. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ వైఎస్ కుటుంబానికి నాణానికి బొమ్మ బొరుస ఏ విధంగా ఉంటాయో విజయాలు అపజయాలు కూడా ఉన్నాయి ఆ ఫ్యామిలీకి. దానికి తీసుకుంటే అపజయాల కింద తీసుకుంటే రాజారెడ్డి సతీమణి జయమ్మ పులివెందుల పంచాయతీ వార్డు మెంబర్లకు ఇద్దరు ఓడిపోయారు 1970 ప్రాంతంలో. రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కడప జిల్లాలో కూడా తక్కువ సీట్లు వచ్చినాయి. ఈవెన్ 2004-2009లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడు ఆయన కాదు, డి శ్రీనివాసు. ఈవెన్ 2004లో వచ్చిన సీట్ల కంటే 2009లో 30 సీట్లు తగ్గినాయి. 1996లో 4000 చిల్లతో ఎంపీకి చావుబతుకులో గెలిచాడు రాజశేఖర రెడ్డి. ట్రాక్ రికార్డు. రాజశేఖర్ తమ్ముడు వివేకానంద రెడ్డి బీటెక్ రవి చేతిలో ఓడిపోయినాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి సత్యమని విజయమ్మ వచ్చేసి హరిబాబు చేతిలో బీజేపీ విశాఖపట్నంలో ఓడిపోవడం జరిగింది 2014లో. జగన్మోహన్ రెడ్డి జగనన్న వదిలిన బాణము శర్మిలాం కలిసి 2014లో అధికారంలోకి రాలేదు. ఇక్కడ అప్పుడు తెలుగుదేశం వచ్చింది, అప్పటికే పార్టీ పెట్టారు, అప్పటికే వదిలిన బాణము ఈయన ప్రచారం చేశారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ విజయమ్మ తర్వాత శర్మిలమ్మ వచ్చేసి తెలంగాణలో పార్టీ పెట్టింది, పోటీ పెట్టలేకపోయింది. కాబట్టి జయాలు ఎన్ని ఉన్నాయో విజయాలు అపజయాలు ఉన్నాయి. కాలం కలిసి వచ్చినప్పుడు అందరికీ కలిసి వస్తుంది. కాలం కలిసి వచ్చి నడిచొచ్చి కొడుకు పుడతాడు.
కాలం కలిసిరాక ఉంటే పై పెంచే పామే గడుస్తుంది. కాబట్టి అది ఏదో వచ్చేసి మొత్తం శర్మిల ముబస్సానే వచ్చేసి ఇంకా ఆవిడ లేకుంటే కాంగ్రెస్ లేదు. నేను చెప్తాను, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక కూడా కర్ణాటక ఎన్నికల కంటే ముందు ఈరోజు రేవంత్ రెడ్డిని ఆకాశానికి వచ్చేస్తున్నారు. కానీ అదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత కర్ణాటక ఎన్నికల ముందు జరిగినటువంటి హుజూరాబాద్ మునుగోడు ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. దానికి ఏమో సమాధానం చెప్తారు వచ్చేసి. కాబట్టి అనేక అంశాలు కలిసి వస్తాయి ఎన్నికలు పుట్టినప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను ముందే చెప్పాను, శర్మిలమ్మ వచ్చేసేసి కాంగ్రెస్ లో చేస్తే అది సంతోషమే, ఎవరు వచ్చినా చేర్చుకుంటారు, ఆవిడ సంతోషమే. కానీ ఆవిడ వస్తారే వచ్చేసి ఇంకా మిగతా వాళ్ళు మాకంటే పెద్ద జగన్మోహన్ రెడ్డి నిలదీయ వాళ్ళు ఎవరున్నారా ఈ యొక్క పార్టీలో కానీ ఈ యొక్క 4-5 నెలల పాటు. కాబట్టి ఆవిడ కంటే మాకేమైనా అవగాహన లేకపోయినా ఆవిడ కూడా అడ్వాంటేజ్ కొన్ని ఉన్నాయి. అదే వచ్చేసి నేనే పార్టీ కన్నా డబ్బు ఖర్చు పెట్టగలిగితే పులివెందుల నియోజకవర్గంలో 1,00,000 నుండి 5 లక్షల జనాభాతో మీటింగ్ పెడతాము, ఒక బహిరంగ సభ నేను ఒక్కనే పెట్టించగలను. వచ్చేసి పులివెందులు ఎక్కడ కాదు, విశాఖపట్నం, అమరావతి, కడప కాదు, పులివెందులో పెట్టిస్తాను. మిగతా నా యొక్క శక్తిని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఆవిడకి వచ్చేసి ఆ శక్తి ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆహ్వానిస్తున్నాం. అంతే తప్పని వచ్చేసి మిగతా వాళ్ళందరూ వచ్చేసి పనికి మాలిన వాళ్ళు, శర్మిల ఒక్కటే కాంగ్రెస్ ను, ఇది కరెక్ట్ కాదు. పార్టీలో శర్మిల చేరడం వలన పార్టీకి ఎంత లాభమో ఆవిడకి అంతకంటే ఎక్కువ లాభం, ఎందుకంటే తెలంగాణలో అవకాశాలు పోయినాయి. ఇంకా రాజకీయంగా ఉండాలనుకుంటే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రావాలా, ఆంధ్రప్రదేశ్ రావాలంటే సొంత పార్టీని పెట్టాలా, అన్న పార్టీలో చేరాలా, కాంగ్రెస్ పార్టీలో చేరాలా. కాబట్టి సొంత పార్టీ పెట్టుకుంటే పరిస్థితి తెలంగాణ ఎపిసోడ్స్ చూశారు, అన్న వచ్చేసి రావడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది, వస్తా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కి ఎంత మేలో ఆవిడకు కాంగ్రెస్ అంతకంటే మేలు. కానీ అది పక్కన తులసిరెడ్డి గారు కరెక్ట్ కాదంటాను. అగ్రీ. కానీ ఒక్క మాట మీరు ఇంతసేపు చెప్తుందంటే నాకు ఒక్క చిన్న డౌట్, అది చిన్నగా ఒక్క మాట చెప్పేయండి. ఏంటంటే అంటే మీరు రెడీగా ఉన్నారు కానీ చేర్చుకోవడానికి, ఆవిడ వైపు నుంచి ఇంకా సందేశం రాలేదా నేను చేరుతానని కానీ, రిక్వెస్ట్ సందేశం అంటే రిక్వెస్ట్ ఏమి రాలేదా నేను చేరుతానని కానీ, ఇట్లాంటిది ఏమి రాలేదు ఇంకా? చేరినంత వరకు నాకు డౌటే. ఆవిడ వచ్చింటారు ముందే, ఎందుకంటే ఆల్రెడీ పోయింది కాబట్టి ఢిల్లీకి పోయింది, సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీతో, ప్రియాంకతో బ్రేక్ఫాస్ట్ కూడా చేసింది. కానీ ఇంకా చేరలేదు. కుటుంబ వ్యవహారం నేను ముందే చెప్పాను, తల్లి అనే విజయమ్మ గారు ఉన్నారు. కాబట్టి దీని అంత ఆషామాషిగా మనం వచ్చేసి ఒక పొలిటికల్ ఈక్వేషన్ లో చూడలేము. ఇది కుటుంబ వ్యవహారము, ఆస్తుల వ్యవహారము, పొలిటికల్ వ్యవహారము అన్ని ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇది ఆ యాంగిల్ చెప్తున్నాను. వచ్చేసి నేను స్టిల్ నాకు పూర్తిగా తెలిసినట్టు కాదు, ఒక అవగాహన ఈ ప్రాంతంలో ఉన్నా కాబట్టి ఆ అవగాహన మీద చెప్తున్నాను. రామకృష్ణ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా శర్మిల గారు వస్తే మంచిదే, కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి కానీ మంచిదే అనేది బాగానే ఉంది. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి బీజేపీ కూడా కలిస్తే అప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంది? బీజేపీ టీడీపీ కలిస్తే ఖచ్చితంగా అది ఇండైరెక్ట్లీ ఇట్ హెల్ప్స్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సహజంగా మైనారిటీలు వాళ్ళందరిలో కూడా ఇప్పుడు అసంతృప్తి ఉంది. వాళ్ళందరూ కూడా టీడీపీ అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటా ఉన్నారు. బీజేపీని దాంట్లోకి వేస్తే ఆటోమేటిక్గా ఇవాళ యాంటీ బీజేపీ సెక్షన్స్, యాంటీ మోడీ సెక్షన్స్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెనక్కిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళందరూ కాదు, ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా. అంటే మీరు అక్కడే అబ్జర్వ్ చేసే పార్టీ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత కోపం ఉన్నా బీజేపీ అనేసరికి మళ్ళీ అది డైల్యూట్ అయిపోతుందా? జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకత ఉండేవాళ్ళు, మామూలు ఉద్యోగస్తులు, ఈ సంఘాలందరూ కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటేస్తే దాంట్లో అనుమానమే లేదు. కానీ వీళ్ళొక్కరే కాదు కదా ఓటర్లు అంటే రకరకాల వాళ్ళు ఉంటారు. అందులో రేపేమంటే అసెంబ్లీ ఎలక్షన్లు మాత్రమే వస్తే వాళ్ళు దానికే పరిమితమై ఆలోచిస్తారు. కానీ వాళ్ళ పార్లమెంట్తో కూడా కలిసి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా దేశ రాజకీయాల ప్రభావము, దేశ రాజకీయాలు కూడా ఖచ్చితంగా చర్చిస్తారు. తర్వాత వెంకటకృష్ణ గారు ఇంతకుముందు నాగభూషణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మేము అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు నంబర్ 1, నంబర్ 2 మంచి వ్యాపారవేత్త, మూడోది బాగా ప్రపంచం చూసినోడు. నాగభూషణ్ గారు అమెరికా పోతే 3 నెలలు ఆడే ఉంటాడు. ఆయన విషయం తెలిసిన వాడు
ఇవాళ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే ఏం జరిగినాయో చెప్పాలి. ఈ 4.5 దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ మీకు, నా పర్సనల్ రిక్వెస్ట్, ఇప్పుడు ఆ టాపిక్ అటు వెళ్తే అది ఎక్కడికో పోతుంది. మళ్ళీ ఆయన ఒక చిట్టా తీస్తారు, మీరు ఒక చిట్టా తీస్తారు, అసలు విషయం పక్కకు పోతుంది. దయచేసి అది ఏం వాళ్ళ దగ్గర చిట్టానే లేదు కాదు, ఏం జరిగింది ఏం జరగలేదు చర్చించాం. కానీ మనం దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోవట్లా. ప్రజలకు బాగా తెలుసు అభివృద్ధి, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు ఇవన్నీ. ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేయని మా పథకాలే అంటారు వాళ్ళు. మా పథకాలే అంటారు, పేర్లు మార్చేశారంటారు. కొంత ఏమి జరగలేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదని కదా. దయచేసి చూస్తే బెటర్ ఇది కాదండి. నేను దయచేసి ఇష్యూ డైల్యూట్ అవుతుంది. ఇండియా లెవెల్లో ఏం చేస్తారు నా రిక్వెస్ట్ అర్థం చేసుకోండి. నాగభూషణ్ గారు పరిస్థితి, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక కీలకమైన జంక్చర్ లో ఉన్నాము. ఇప్పుడే తులసిరెడ్డి గారు ఇంకో బాంబు వేసినారు. ఆయన అసలు ఆమె చేరేదాకా డౌటే అన్నారు. ఆయన ఏది ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్వహించిన సమావేశంలో ఉండి కూడా చేరేదాకా డౌటే అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ లోనేమో ఒక రకంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి, మళ్ళీ పార్టీకి ఒక ఊపు వస్తుందని. అంటే ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు పనికిరాని వాళ్ళను అలా అని కాదండి. అట్లా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న వాళ్ళు పనికిరాని వాళ్ళైనా రేవంత్ రెడ్డి గారు వచ్చింది. దాని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆ తెంపరితనము, ఆ దూకుడుతనము ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంకా చాలా చాలా ఇవి ఉంటాయి. అందువల్ల రామకృష్ణ గారు నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, బీజేపీ కనుక ఇటు కుదిరితే అప్పుడు షర్మిల గారికి ఇంకొంచెం బలం, లేదా కాంగ్రెస్ పార్టీకి ఇంకొంచెం బలం, లేదా కూటమికి, ఇండియా కూటమికి ఇంకొంచెం బలం వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఎవరైతే దూరం అవుతా ఉన్నారో ఆ సెక్షన్స్ వాళ్ళు బీజేపీకి కలిసిన తర్వాత ఎందుకేయాలి, ఇండియా కూటమికి వేద్దామని కూడా అనుకోవచ్చు కదా, అనుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కదా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేకపోతే ఏదో లేని చెప్పి కొంతమంది ఓటింగ్కే రారు, అది వేరే విషయము. కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానానికి అనుకూలంగా ఓటు వేయడానికి కొన్ని పార్టీలు కనపడినప్పుడు స్పష్టంగా వాళ్ళు ఆ వైపు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఉండదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత రెండోది ఏమంటే, నేను తులసిరెడ్డి అన్న చెప్పాడు కాబట్టి చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని చేయలేదని కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న లీడర్లు ఈమె కంటే ఎక్కువ సీనియర్, ఆమె కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు. కానీ ఇదొక జంక్చర్. ఇది ఇప్పుడు ఎవరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఒక్కోసారి సినిమా యాక్టర్లు వస్తే కూడా ఇదైపోతారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, కానీ ఎప్పుడైతే జనసేనపై కలిసిందో దానికి ముఖ్యంగా ఒక కీలకమైన సమయంలో కలిసింది కాబట్టి అది దానికి కొంత ఊపు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షర్మిల వచ్చి కలిస్తే మాత్రం ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అది ఏమాత్రం డిసడ్వాంటేజ్ కాదు. అట్లని చెప్పి మన బీవీ రెడ్డి చెప్పినట్లు సర్టన్ పర్సెంటేజ్ కలుస్తుంది, సర్టన్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని అట్లా పర్సెంటేజ్ చెప్పడానికి ఇది మా బీవీ రెడ్డి మంచి చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి లెక్కలు చెప్పాడో నాకు తెలియదు. రాజకీయాల్లో అట్లేం ఉండదు. రాజకీయాల్లో ఒక్కోసారి స్వింగ్ రావచ్చు, ఒక్కసారి పెద్దగా ఏమీ రాకపోవచ్చు, లేదంటే ఓన్లీ ప్రచారం వరకే ఉపయోగపడవచ్చు. కాబట్టి ఏమంటే స్వింగ్ రాదని కాదు. ఇప్పుడు నేను అది దానికి బెస్ట్ ఒక్కసారి వెంకటకృష్ణ గారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎగ్జాంపులే. తెలంగాణ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లుగా రేవంత్ రెడ్డి కంటే ముందు కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు, దాంట్లో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, బాగా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అది ఎప్పుడైతే రావడం, ఆయన వచ్చిన తర్వాత కూడా ఒకేసారి ఏం రాలే, బై ఎలక్షన్లో ఓడిపోయారు. కానీ కర్ణాటక ఎలక్షన్లు వచ్చిన తర్వాత బీజేపీ కూడా తగ్గిపోయి, అంతకుముందు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అని ఉంది, అక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ తర్వాత కాంగ్రెస్ ముందుకు వచ్చింది, బీజేపీ వెనక్కబడిపోయింది. తీరా చూస్తే ఎలక్షన్లో బీఆర్ఎస్ను కూడా ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి ఏమంటే రేపు ఆంధ్రాలో కూడా షర్మిల చేరడము, మరికొద్ది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరితే మాత్రము ట్రయాంగులర్ కంటెస్ట్ జరిగినా ఆశ్చర్యపోవద్దండి. ట్రయాంగులర్ కంటెస్ట్ జరగదని మాత్రము ముందుగానే మనం కంక్లూజన్కి అయితే రాలేము. ట్రయాంగులర్ కంటెస్ట్ జరిగినప్పుడు ఏమైనా రిజల్ట్ ఉండొచ్చు, బీజేపీ త్యాగం చేయాలి, బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవద్దు అనేది మీరు చెప్పే మాట అట్లుంది. అది ఓపెన్ గా చెప్తానులే, దానికి దీనికి సంబంధం లే. అది ఏదో మన ప్రకారమే రాజకీయాలు నడుస్తాను నేనేం అనుకోవడం లే. ఆలోచన విధానం ఇప్పుడు మోడీ రాకూడదు అంటారు, రాకుండా పోతాడా?
ఇక మీరు అసలు మనం అనుకున్నట్టు రాజకీయాలు ఉంటాయని అనుకోనక్కర్లా కాదు. మీరు అసలు బీజేపీ అనేది దాని వాసనే ఉండొద్దు ఈ దేశంలో మీరు అంటారు, ఎర్ర జెండాల వాసనే ఉండొద్దు అని వాళ్ళు అంటారు. ఎక్కడ తెచ్చేది మేము మీ ఇద్దరితో? కాబట్టి అది వేరు. అది ఎట్లా వెంకటకృష్ణ గారు నేనంటే ఇప్పుడు మన ఉత్తరాదిలో మన వాళ్ళు గెలిచారు, ఉత్తరాదిలో బలంగా ఉంది బీజేపీ, సౌత్ ఇండియాలో మళ్ళీ అదేటో అది కాదు గారు. ఇప్పుడు బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో దాని బలహీనత కనపడతా ఉంది. వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు 10-12 సీట్ల కంటే ఎక్కువ దక్షిణాదిలో గెలవలేమని. కాబట్టి ఏమంటే దాన్ని బలంగా ఉన్న చోట బలంగా ఉందని మనం గుర్తించాల్సిందే. మాకు సరిపడదు కాబట్టి దాని బలహీనంగా ఉందంటే అది బలహీనంగా కాదు. అలా అని ఎప్పుడు అలా ఉంటుందని కాదు కదా. భవిష్యత్తులో బలపడకూడదు దక్షిణాదిలో అని ఉన్నారా? తెలంగాణలో లాస్ట్ మినిట్ వరకు అక్కడ దాకా వచ్చి చిన్న మిస్టేక్ తో పోయారు వాళ్ళు. ఎప్పుడు అలాగే కర్ణాటకలో మొన్నటిదాకా అధికారంలోకి వచ్చింది కదా. దయచేసి అర్థం చేసుకోండి. కర్ణాటకలో కర్ణాటకలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, కేరళలో పెరుగుతున్నారు, ఒరిస్సాలో పెరుగుతున్నారు, తమిళనాడులో దూసుకొస్తున్నారు వాళ్ళు. అంత దక్షిణాదిలో బీజేపీకి అసలు ఏం లేదు అని అనుకోలేము మనం, భవిష్యత్తులో చెప్పలేము. రైట్. ఎనీ ఒక్క నిమిషం సార్ నాగభూషణ్ గారు, ఈ మొత్తం ఇదంతా జరుగుతుంటే బీజేపీ ఏపీలో చాలా కీలకమైన స్టెప్ వేయాల్సిన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తర్వాత చెప్తున్నది ఏంటంటే పొత్తు కుదిరిపోయింది ఆల్రెడీ, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నారని ఒక ఇన్ ప్రిన్సిపల్ ఏదో చెప్తున్నారు. కొంతమంది లేదు మాకు వైసీపీతో పొత్తు ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నారు. మీ వాళ్ళే, మీ పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది, అందరూ కాదు, మెజారిటీ అయితే ఈ పొత్తు అంటున్నారు. సో ఏంటి ఈ సిచ్యువేషన్లో షర్మిల గారు కనుక కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మీరు ఏ పార్టీ ఏ కూటమితో పొత్తు పెట్టుకుంటే మీకు మంచిది? కాదు, ఇందాక దానికి ముందు ఒక పాయింట్ చెప్పాలండి. అభివృద్ధి వదిలేయండి. తులసిరెడ్డి గారు కాదు దాని గురించి మాట్లాడతాను నేను. ఇందాక ఒక పాయింట్, ఇప్పుడు షర్మిల గారు వస్తే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనే దానికి తులసిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పేశారు. సొరకాయ కట్ చేస్తే అంత క్లియర్గా ఉందో. అంతకుముందు తెలంగాణలో కనుక ఆమె పార్టీలో చేరుతుందన్నారు, కంటెస్ట్ చేస్తున్నారు, చివరికి అడ్డుపేటకు జరగలేదు. అంతకుముందు కూడా ఢిల్లీలో కలిసి వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇదిగో పులి జరగవచ్చు. దాని గురించి పెద్ద ఇక్కడ బీజేపీ షర్మిల చేరినా చేరకపోయినా చేస్తే ఆ ముందున్న సమస్యలు ఏంటంటే సవాల్స్ ఏంటంటే ముందుగా వాళ్ళ బ్రదర్ని కౌంటర్ పార్ట్ చేయాలి. ఎందుకు తెలంగాణలో రోజు బీఆర్ఎస్ ఎస్ఎం గురించి, అవినీతి గురించి, అప్పుల గురించి మాట్లాడారు. ఇక్కడ మాట్లాడాలి రెండు. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ విషయమా, లేకపోతే వాళ్ళు సునీతికి సపోర్ట్ చేయటమా, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు తులసిరెడ్డి గారి కంటే ఆయనకి ఓపెన్ టార్గెట్, ఆయన అపోజిషన్లో ఉన్నాడు, మాట్లాడతారు. అక్కడ రక్త సంబంధం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని ఇవాళ షర్మిల గారి గురించి మనం అంత గురించి బీజేపీ ఆలోచించదు, వచ్చినా కూడా పెద్ద ఫరక్కే పడదు. 2024లో ఢిల్లీలో కానీ ఏపీలో కానీ బీజేపీ పవర్లో మేము ఉంటాం. సరే, మీరు ఇందాక దీని గురించి అడుగుతున్నారు, ఇది పొత్తుల గురించి అసలు మేము ఇది ఓన్లీ కేంద్ర నాయకత్వమే. ఇవన్నీ కూడా రకరకాల సోషల్ మీడియాలో కేంద్ర నాయకత్వం తప్పితే ఎవరు మాట్లాడుకునేది ఏమీ ఉండదు. మాకు కూడా ఇంకా ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మాకు రేపు స్టేట్ లెవెల్లో కూడా 3వ తారీఖు మాకు స్టేట్ లెవెల్లో మీటింగ్స్ ఉన్నాయి. మా పార్టీ వాళ్ళు స్టేట్ లెవెల్లో డిస్కస్ చేస్తారు, సెంట్రల్ లెవెల్లో కూడా డిస్కస్ చేసి అప్పుడు మీరు ఒకటి మాత్రం చెప్తున్నాం సార్, 100% ఈ రోజున మేము గత పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, పంచాయతీలు డబ్బులు అవ్వచ్చు, ఏ విధంగా మేము వాళ్ళని ఈ 4 సంవత్సరాల రాజధాని విషయంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో మేము ఏ విధంగా వాళ్ళు చేసిన అవినీతిని బయటపెట్టడం చూశారు. కాదు, ఇందాక ఒకటి అంటున్నారు మీరు రైల్వే జోను. సార్, రైల్వే జోన్ మేము ఇచ్చిన మీరు మాకు అసలు మీరు మేము డెవలప్ అంటే ముందు మీరు మాకు బ్రేక్ కాదండి. ఎలక్షన్ 6 నెలలు ఉన్నాయనగా పురంధేశ్వర్ గారు రైల్వే మంత్రి చెప్పారు. ఎలక్షన్ 6 నెలలు ఉన్నాయనగా పురంధేశ్వర్ గారిని అధ్యక్షురాలు చేసి లేకపోతే శాండ్ అని ఆవిడ తిరుగుతున్నారు. 6 నెలల ముందు వరకు మీ పార్టీకి తెలియదా ఏపీలో ఏం జరుగుతుందో? లిక్కర్ కానీ లేకపోతే శాండ్ కానీ ఇవన్నీ మీ పార్టీకి మీ నాయకులు కాదండి.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు లిక్కర్ షాపుల్లో. మీ పార్టీకి తెలియదా? కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? తీసుకుంటాం సార్. ఆషామాషిగా అయిపోయింది. 7,000 కోట్లే జరిగింది. 85,000 దాని గురించి వదిలేదు. అంటే హోమ్ మినిస్టర్ కి ఇచ్చారు కదా, అతను జైల్లో ఎవ్రీ టైం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడతారా? హోమ్ మినిస్టర్ అమిత్ షాకి మీరు లెటర్ ఇచ్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి. కాదు సార్, మీరు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. జైల్లో పెట్టండి. చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పడం ఢిల్లీలో పెట్టారు కదా, చెప్పడం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో పెట్టారు కదా, వాళ్ళు ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. లాలూచి అనేది ప్రశ్న లేదు. పక్కా లాలూచి. అందుకోసం లాలూచి పడితే కాదు, మీడియా నాగకృష్ణ గారు ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి. నేను అనేది ఏమంటే, ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పెట్టారు. ఇక్కడ సాక్షాత్తు పురంధరేశ్వర గారు హోమ్ మినిస్టర్ లెటర్ ఇచ్చారు. ఏం యాక్షన్ తీసుకుంది మీ గవర్నమెంట్? రామకృష్ణ గారు హోమ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు? తీసుకుంటా సార్. విద్యుత్ ఎలకేషన్ లో కూడా జరిగిన అవినీతిని చెప్పండి సమాధానం. మీరు ఢిల్లీ ఇచ్చిన లెటర్ రామకృష్ణ గారు దయచేసి ట్రాప్ లో పడకండి. ఒక్క మాట. ప్రతిసారి ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వారి పార్టీకి ఒక్క నిమిషం సార్ దయచేసి ఆగండి. మీరు బీజేపీ అనగానే పాయింట్ అర్థం చేసుకోవట్లే మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ అనగానే బీజేపీ చాలా తెలివిగా దాన్ని లాగేస్తారు. ఆ ట్రాప్ లో మీరు పడతారు. అరుపులు కేకలతో ఇది ఎటో పోతే అసలు విషయం ఎటో పోద్ది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మహానుభావులతో, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు అండ్ నాగభూషణ్ గారు, తులసిరెడ్డి గారు, విక్రమ్ గారు థ్యాంక్ యూ అండి, వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ.